సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేను పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, నాకు దైవ సమానులు కేసీఆర్ కు చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోనని, పార్టీ మారే ఆలోచన నాకు లేదని, మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేయాలని అన్ని పార్టీల వారు అడుగుతున్నారని, ఇదంతా మీడియా సృష్టించిన గ్లోబల్ ప్రచారం మాత్రమే, నేనెప్పుడు ఎవరితో కూడా పార్టీ మారుతానని ఇప్పటివరకు చెప్పలేదని అన్నారు. నాకున్న డబ్బులతోనే పేద ప్రజలకు బాగు కోసం ఉపయోగిస్తాను, కానీ పార్టీ పనులకు ఉపయోగించనని, నేను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినట్లుగా రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మల్కాజ్గిరిలో పోటీ చేస్తానని ప్రచారం ఉందని, పార్టీ మారాల్సి వస్తే కేసీఆర్ కు నాకు నియోజకవర్గ ప్రజలకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని ఆయన అన్నారు. 2 రోజులుగా నా మీద ఏదో పార్టీ మారుతున్నానని, మల్కాజ్గిరి ఎంపీగా ట్రై చేస్తున్నానని చెప్పి కొన్ని వదంతులు వస్తున్నాయి. రాజకీయంగా కొన్ని వదంతులు సంబంధం లేకుండా ఒకసారి వస్తుంటాయి. నేనుగా ఇప్పటివరకు ఎవరిని సంప్రదించలేదు. ఎవరు కొన్ని పార్టీలలో అడిగినాయి, పోటీ చేస్తారా, మల్కాజ్గిరి ఉంటుందా, మామూలు ఎంపీ ఉంటుందా, నా టీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను అడిగింది. కానీ పోటీ చేయాలా వద్దా, అసలు రాజకీయాలు ఉండాలా వద్దా, అసలు రాజకీయాలకు పోటీ చేయాలా, 4 సంవత్సరాలు ఖాళీగా ఉండాలా, ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నాడు. భయపడి నేను ఎమ్మెల్యేను కాదు. నేను పార్టీ ఎమ్మెల్యేను గెలిచి పార్టీ మారితే దానికి పెద్ద వార్త ఉంటుంది. ఓడిపోయినటువంటి వ్యక్తిని పార్టీ ఓడిపోయినంత మాత్రాన 2 రోజులకి పార్టీ మారుతారనుకోవడం మంచి పద్ధతి కాదు. నిర్ణయం ఇంకా నేను ఏమి తీసుకోలేదు. తీసుకుంటే డైరెక్ట్గా కేసీఆర్ దగ్గర పోతా, నేను పార్టీ మారుతానని చెప్తాను. ఎవరు చెప్పారు, నా దైవమైనా, నా సమానమైనా, నా నాయకుడైనా, నాకు ముఖ్యం కేసీఆర్ గారు. ఆయనకి చెప్పకుండా నేనేం నిర్ణయం చేసుకోను. మా ఇంట్లో మా భార్యతోటి, మా నాన్నతోటి, మా అమ్మతో కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ కేసీఆర్ గారితో డిస్కస్ చేస్తాను. కేసీఆర్ గారికి చెప్తా, పార్టీ మారితే ఎందుకు మారుతున్నానో చెప్తా. అంతే తప్ప వాళ్ళే ఊహించుకొని వాళ్ళే రాసేసి అప్రతిష్ట పాలు చేయడం, ఏదో సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్కి వస్తున్నాను చెప్పడం, నేను కాంగ్రెస్ వాళ్ళతో కలిసినట్టు వాళ్ళే ఊహించుకోవడం, ఏదో నేను పార్టీ ఫండ్ ఇస్తున్నా, నా దగ్గర ఏదో పైసలు ఉన్నట్టు. నా దగ్గర పైసలు ఉంటే 2 స్కూళ్ళు కడతాను. అంతలో పార్టీకి ఎందుకు ఇస్తానే, పార్టీలో ఫండ్ ఎందుకు ఇస్తానే. నా దగ్గర డబ్బు ఉంటే ఇంకో 2 స్కూళ్ళు కడతా కాదు, ఇంకోసారి వచ్చి కందమూరులో మొత్తం పెళ్లి చేస్తాను. పార్టీలకు ఎందుకు ఇస్తాను.